చాలా మంది ట్రేడర్స్ ట్రెండ్ లైన్ కనిపించగానే వెంటనే బై చేస్తారు లేదా బ్రేకర్ కోసం ఎదురు చూస్తారు. కానీ స్మార్ట్ మనీ ఎలా పనిచేస్తుందో గమనిస్తే అసలు మంచి ఎంట్రీ చాలాసార్లు బ్రేక్అవుట్ దగ్గర కాదు, లిక్విడిటీ స్వీప్ జరిగిన తర్వాత వస్తుంది. ఈరోజు నిఫ్టీ ట్రేడ్లో కూడా అదే జరిగింది. ముందుగా ప్రైస్ ఒక బుల్లిష్ ట్రెండ్ లైన్ గౌరవిస్తూ తర్వాత రిటైల్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాసెస్ మరియు లిక్విడిటీని స్వీప్ చేసి ఒక ముఖ్యమైన ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చింది. అక్కడ ఐసీటీ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాం. ఆ ఎంట్రీ తర్వాత మార్కెట్ బలంగా పైకి దాదాపు 1:7 రిస్క్ రివార్డ్, ఇక్కడ ఈ ఏరియా దగ్గరే మనకి 1:7 రిస్క్ రివార్డ్ ఇచ్చింది. ఈ వీడియోలో మనం ట్రెండ్ లైన్ ఎలా గుర్తించాం, లిక్విడిటీ స్విప్ ఎక్కడ జరిగింది, ఆర్డర్ బ్లాక్ని ఎలా మార్క్ చేసాం, మరి ఎంట్రీ కన్ఫర్మేషన్ ఎలా తీసుకున్నానో స్టెప్ బై స్టెప్ మీకు ఇందులో చెప్పడం జరుగుతుంది. సో ఈ ఈ ఐసీటీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ హై ప్రాబిలిటీ ఎంట్రీస్ ఎలా చూడాలి, సెటప్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఈ వీడియో ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే ముందు హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్కి మనం ఒకసారి మార్కెట్ ఎలా ఉన్నది ఏంటో చూసుకొని తర్వాత మనం ఏంటంటే ఈరోజు సెటప్ ఎక్కడ ఫామ్ అయింది ఏంటనేది చూసుకుంటాం. దానికంటే ముందు ఒకసారి డే టైం ఫ్రేమ్ పెడతాం మీకు. ఓకే, సో డే టైం ఫ్రేమ్లో అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే నిన్న మండే మార్కెట్ ఓపెన్ అయింది కదా, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ లో ఉంది కదా, ప్రీవియస్ వీక్ లో ఆర్ జస్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్వింగ్ లో. ఓకే, ప్రీవియస్ వీక్ లో ఆర్ ఇంపార్టెంట్ స్వింగ్. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉందన్నమాట. ఓకే, సో ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, సో గ్యాప్ ఫిల్లింగ్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్లింగ్ ని నిన్న మార్కెట్ టెస్ట్ చేసింది అనమాట మనకి. ఓకే, సో మీకు ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే డే టైం ఫ్రేమ్ లో క్యాండిల్ ఈ ఏదైతే లో ఉందో ఆ లో కింద స్వీప్ అయి లైక్ డౌన్ సైడ్ ఉన్నది, అంటే ఇది ఈ లో బ్రేక్ అయినట్టు మీకు ఇక్కడ కనిపిస్తుంది మనకి. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే ఒక టైం ఫ్రేమ్ స్టిక్ ఆన్ అయ్యి ఉంటే మనకి పని అవ్వదు ఎప్పుడైనా సరే. ఓకే, సో ఇంకో టైం ఫ్రేమ్ ఏంటంటే లైక్ 1 అవర్ టైం ఫ్రేమ్ పెడతాను. ఓకే, సో ఇక్కడ చూడండి 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఏం జరిగింది. 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఈ లో అనేది స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది అనమాట. ఓకే, సో మనం ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటుంటాం మనం. ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్ ప్రకారం మనకి ఏంటంటే ఇక్కడ ఒక సింగిల్ క్యాండిల్ లైక్ ఏంటంటే ఈ లిక్విడిటీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనమాట. ఓకే, యాక్చువల్లీ డే టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే ఏంటంటే ఈ లో అనేది మంచిగా బ్రేక్ అయిపోయింది మనకి. కానీ 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే లైక్ ఈ క్యాండిల్ అనేది అప్సైడ్ స్వీప్ అయ్యి అప్సైడ్ అయింది. బట్ కన్ఫ్యూజన్ అయితే ఉన్నది, డే టైం ఫ్రేమ్ కన్సిడర్ చేయాలా లేకపోతే 1 అవర్ టైం ఫ్రేమ్ కన్సిడర్ చేసుకోవాలా అనుకుంటే. సో ఇక్కడ లైక్ ఏమైంది, నిన్న మార్కెట్ ఏం జరిగిందంటే ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ స్వీప్ చేసి మళ్ళీ ఇక్కడ మనకి అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంటే ఆ ఆర్డర్ ఫ్లో ట్యాప్ చేసి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేసి మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయింది. మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవడం వల్ల సో డే టైం ఫ్రేమ్లో ఏమో ఈ లో అనేది మంచిగా బ్రేక్ అయిపోయినట్టు అయిపోయింది. 1 అవర్ టైం ఫ్రేమ్ ఏమైందంటే ఏదైతే ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అని అనుకున్నాం కదా, అక్కడ ఈ మార్కెట్ అనేది ఆగింది అన్నమాట. ఓకే, సో అది అక్కడ జరిగింది. నేను అంతే, యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే అంతే. అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను ఇక్కడ. చూడండి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లైక్ అసలు లైక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నేనైతే డౌన్ ట్రెండ్ వైపు ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ నేనైతే డౌన్ ట్రెండ్ వైపు ఉన్నాను. లైక్ ఎలా చూసుకుంటే సో ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటున్నాం కదా, స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా తీసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ని మార్కెట్ ఇక్కడ మంచిగా స్వీప్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ చేసింది. ఓకే, కాకపోతే ఎర్లీ మార్నింగ్ 9 o'clock చూడండి మార్కెట్ అనేది లైక్ ఇక్కడ ఈ ఏరియాలో ఓపెన్ అయింది, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ ఏదైతే నేను ఇక్కడ స్టాప్ అయిందో ఆ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ టచ్ చేస్తూ ఈ హైన్ అనేది బ్రేక్ చేస్తుంది వాడు. చూడండి ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఏదైతే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనుకున్నాం కదా. ఓకే, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది ఆర్డర్ బ్లాక్ అనుకున్నది, అది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ చేసేస్తుంది అనమాట. మార్కెట్ ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది కదా 9:15కి, ఇది 9 o'clock క్యాండిల్, ఇంకా మార్కెట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, అంటే ప్రీ మార్కెట్ క్యాండిల్. ఇది లైక్ ఏంటంటే మార్కెట్ ఓపెనింగ్ క్యాండిల్ అనమాట. ఆ 9 లైక్ ఎర్లీ మార్నింగ్ ఈ స్టాప్ లాస్ అనేది అంటే లైక్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ చేస్తుంది. సో అప్పుడు వెంటనే నేను ఏం చేశాను, నా డెసిషన్ టర్న్ చేసుకున్నాను. డెసిషన్ టర్న్ చేసుకోవడం అంటే టోటల్‌గా లైక్ అంటే లైక్ ఓకే, ఈ ఏదైతే ఉన్నదో ఇది ఇంపార్టెంట్ ఏరియా, మార్కెట్ ఇక్కడ రెస్పెక్ట్ చేస్తుంది, మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్తాదని చెప్పేసి ఒక అవగాహన అయితే వచ్చింది నాకు. ఓకే, సో రైట్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ లైక్ ఈరోజు మార్నింగ్ ఫ్లాట్‌గా ఓపెన్ అయింది, ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసి అప్ సైడ్‌కి వెళ్ళి ఈ ఆర్డర్ బ్లాక్‌ని ఫేస్ చేసి అప్ సైడ్ సస్టైన్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై కూడా ఇదన్నమాట. ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై కూడా మంచిగా బ్రేక్ చేసి మార్కెట్‌లో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది మనకి ఇక్కడ పాజిబిలిటీ వచ్చిందన్నమాట. అంటే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆర్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది జరిగిందన్నమాట మనకి.
ఓకే. సో, ఈ ఏరియాని ట్యాప్ చేస్తూ మనకి ఏమవుతుందంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వస్తుంది. ఓకే. రైట్. సో, అంతే ఇంక అయిపోయింది. అంతే ఇక లైక్ ఎంట్రీకి కావాల్సిన మెయిన్ థీమ్ అయితే అయిపోయిందన్నమాట మనకి. సో, ఇంక 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి ఎంట్రీని ఎలా ఫైండ్ ఔట్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మనం చూసుకోమాట యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, నైట్ అయితే ఒక స్టాప్ లాస్ తగిలింది. ఈ తరుణంలో ఏంటంటే లైక్ ఈ ఈ ఎంట్రీ చేస్తున్న ప్రాసెస్‌లోనే ఏంటంటే నాకో స్టాప్ లాస్ తగిలింది. ఎక్కడ ఏంటంటే చూసుకుంటే మార్కెట్ ఇప్పుడు ఇక్కడి నుంచి అప్‌సైడ్‌కి వెళ్ళింది కదా! అలాగా. ఎళ్ళిన తర్వాత నేనింక బుల్లిష్ సైడ్ ఉండిపోయాను. నేను బుల్లిష్ సైడ్ కొన్న తర్వాత లైక్ ఇదేంటంటే ఇది ఆర్డర్ బ్లాక్ కదా! అంటే ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయిన తర్వాత బ్రేకర్ బ్లాక్ అవుతుంది. ఆ బ్రేకర్ బ్లాక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఏమంటారు దాన్ని? వాల్యూమ్ ఇంబాలన్స్ ఉందన్నమాట. సో, చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా కదా! అని చెప్పేసి నేనేం చేశానంటే అక్కడ 1 మినిట్ టైమ్ ఇక్కడ మనకేమవుతుందంటే ఇక్కడ ఈ వాల్యూమ్ ఇంబాలన్స్ దగ్గర ఈ బ్రేకర్ బ్లాక్ దగ్గర ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. అదే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ నేనేంటంటే ఒక ఎంట్రీ ట్రై చేశానన్నమాట. ఇక్కడ లైక్ ఈ ఎంట్రీ ట్రై చేశాను. ఇక్కడ ఫెయిల్యూర్ అయింది. ఓకే. సో, ఇక్కడ ఈ ఎంట్రీ ఇక్కడ లైక్ ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది చూడండి. ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర బుల్లిష్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేశాను. ఓకే. ఫెయిల్యూర్ అయితే అయ్యింది. సో, దాని ఫెయిల్యూర్ అవ్వడానికి ఇంపార్టెంట్ రీజన్ అయితే ఏమీ లేదు. సో, లైక్ అంటే మార్కెట్ ఏంటంటే డీప్ డిస్కౌంట్ ఏరియాకొచ్చిందన్నమాట మనకి. సో, మార్కెట్ ఎందుకు ఇక్కడి నుంచి మళ్ళా డౌన్ సైడ్‌కి ఇలా వచ్చిందంటే ఇక్కడ మళ్ళా ఇక్కడ వాల్యూమ్ ఇంబాలన్స్ లైక్ వాల్యూమ్ ఇంబాలన్స్ కాదు. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోని లైక్ 5 మినిట్స్ కాదు. 1 లోని దేనిలో ఒకసారి ఉండండి చూస్తాను. ఓకే. సో, మార్కెట్ ఎందుకు ఇక్కడి నుంచే పడింది అంటే లైక్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనుకుంటా. ఓకే. సో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ యెస్. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ మనకు వాల్యూమ్ ఇంబాలన్స్ ఉన్నది. ఓకే. సో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో వాల్యూమ్ ఇంబాలన్స్ ఉన్నది. ఆ వాల్యూమ్ ఇంబాలన్స్ ట్యాప్ చేస్తే రిట్రేస్‌మెంట్ అయితే అవుతుంది. సో, నేను ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను. ఇక్కడ చిన్న స్టాప్ లాస్ తీసుకున్నాను. ఓకే. వెల్ అండ్ గుడ్ అయిపోయింది. స్టాప్ లాస్ తీసుకున్నా సరే బట్ స్టిల్ స్టిక్ ఆన్ అయ్యాను మనం. లైక్ బుల్లిష్ సైడ్‌కి స్టిక్ ఆన్ అయ్యాను. సో, నెక్స్ట్ ప్లాన్ ఎక్కడ చేసుకున్నాను ఏంటి అంటే మార్కెట్ ఇంకా డీప్ డిస్కౌంట్ వచ్చేస్తుంది. సో, ఈ డీప్ డిస్కౌంట్ వస్తున్న తరుణంలోని ఇక్కడ ఏంటంటే ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకే. మీరు అబ్జర్వ్ చేసారా? ఫైండ్ ఔట్ చేసారా ఇక్కడ? సో, ఈ డీప్ డిస్కౌంట్ వస్తున్న తరుణంలోని ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇంబాలన్స్ కూడా ఉన్నదన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇంబాలన్స్ కూడా ఉన్నది. ఇక్కడికొచ్చిన తర్వాత ఇది ఇలా స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకే. సో, ఇంతే లైక్ ఇదే స్టాప్ లాస్ ఇది ఇలాగా ఇదే ఆర్డర్ బ్లాక్. ఓకే. సో, ఇదే ఎంట్రీ ప్లాన్ చేసుకొని ఈ స్టాప్ లాస్ ఇలాగ ఇచ్చుకుంటారు. అయితే ఎలాగా ప్రాసెస్ అనేది ఏంటి ట్రెండ్ లైన్ ఎలా ఫార్మ్ అయింది ఏంటనేది మీకు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళాక ఇలా చూపిస్తాం. ఓకే. సో, ఒకసారి ఈ లెవెల్స్ ఇలాగా మీకు ఫిల్ చేస్తే మీకు ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంది మీకు. ఓకే. సో, ఆ విధంగా ఏంటంటే ఇక్కడ చిన్న స్టాప్ లాస్ ఇచ్చుకున్నాం కదా! ఈ స్టాప్ లాస్ ఇచ్చిన తర్వాత మార్కెట్ చాలా కన్సాలిడేటెడ్ వచ్చిందన్నమాట. అంటే ఒక ఒక స్టాప్ లాస్‌లు లైక్ క్రియేట్ చేసుకుంటూ, లిక్విడిటీ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ డౌన్ సైడ్‌కొచ్చింది. అయితే ట్రెండ్ లైన్ ఉంది కదా! అని చెప్పేసి మనకు బ్రేకౌట్ అయిన తర్వాత ఇక్కడ ఎంటర్ అవ్వట్లేదు. ముందుగానే మార్కెట్‌ని చాలా స్టడీ చేసి, లిక్విడిటీ స్టడీ చేసి, ఆర్డర్ బ్లాక్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసిన తర్వాత ఇది అంటే మన మన దారిలో ఇది ఫార్మ్ అయింది తప్ప, దీన్ని చూసి మనం ఎప్పుడు ఎళ్ళట్లేదు. చూడండి రిటైల్ జనరల్ స్మా లైక్ రిటైల్ ట్రేడర్ మెథడ్స్‌లో ట్రెండ్ లైన్స్ ఏమవుతాయంటే బ్రేకౌట్ అయిన తర్వాత ఆ రీటెస్ట్‌లోనే ఎంట్రీ అవ్వడం అలా చేస్తుంటాం. బట్ అలా కాదు. దానికంటే ముందుగా అడ్వాన్స్‌గా ఇక్కడ ముందే ఇక్కడ ఎంట్రీ అవుతున్నాం. దానికంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేకౌట్ అవుతది. ఆ ట్రెండ్ లైన్ బ్రేకౌట్ అయిన తర్వాత ఓవరాల్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనకి లిక్విడిటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఐడెంటిఫికేషన్ ఇస్తుంటదన్నమాట. ఓకే. సో, ఎవరికైనా సరే లైక్ నాకిలాంటి పాయింట్స్ తెలివు. స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడ్ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి. సో, లైక్ ఇంకా దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ డీప్‌గా ఇంకా నేర్చుకోవాలనుకుంటే, సో, నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైక్ ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కంటెంట్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్‌లోనే 13 ఇండియన్ మార్కెట్స్ మీ ఇండియన్ మార్కెట్స్‌లోని టీచ్ చెప్పడం జరుగుతుంది. ఇండియన్ మార్కెట్స్‌లో మీకు స్మార్ట్ మనీ, ఐసీటీ కాన్సెప్ట్స్ టీచ్ చేసిన వాళ్ళు చాలా రేర్ మాట. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవాలనుకుంటే ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేసి మీరు నన్ను డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. రైట్. సో, ఆ విధంగా చూసుకుంటే సింపుల్. ఇక్కడికొచ్చింది ఈ ఏరియాలో డీప్ డిస్కౌంట్ ఏరియాకొచ్చిందన్నమాట. డీప్ డిస్కౌంట్ ఏరియా అండ్ అట్ ద సేమ్ టైమ్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఇంబాలన్స్ ఉన్నది. ఇంకా ఇంకో కన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఇక్కడ మిడ్ పాయింట్ ఏరియా ఉంది చూడండి. ఈ మిడ్ పాయింట్ ఏరియా దగ్గర నుంచి మీకు సింగిల్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోని ఇక్కడ ఏమవుతుందంటే స్వీప్ అవుతుంది. ఓకే. సో, స్వీప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 9:00 క్యాండిల్ ఉంది కదా! ఆ 9:00 క్యాండిల్ అనేది కూడా ఇక్కడ స్వీప్ అవుతుంది. ఓకే. సో, ఈ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఇక్కడ ఇది ఇలా స్టాప్ లాస్ ఇచ్చేసి లైక్ ఇది ఉంది చూడండి. ఈ స్టాప్ లాస్ ఇలా ఇచ్చేసి ఎంట్రీ అవ్వచ్చు. అయితే కొంతమంది ఏంటంటే లైక్ ఇలాగైనా ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ చిన్న స్టాప్ లాస్ ఉంది కాబట్టి ఈ రిస్క్ చేసేయొచ్చు. లైక్ ఇది ఉంది చూడండి. ఇది చిన్న స్టాప్ లాస్ అన్నమాట.
లైక్ చిన్న స్టాప్ లాస్ ఇక్కడ రిస్క్ చేయాలి. అదే పెద్ద స్టాప్ లాస్ ఉన్నదనుకోండి, ఆప్షన్స్‌లో మనం అంత ఈజీగా రిస్క్ అవ్వలేమన్నమాట. సో, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం వెయిట్ చేయాలి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తే ఏమవుతదంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ హై ఇక్కడెక్కడో ఉన్నదన్నమాట. ఓకే. సో, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లాస్ట్ హై ఇక్కడెక్కడో ఉన్నది. ఇది బ్రేక్ అయ్యేంత వరకు మనకి కన్ఫర్మేషన్ లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సమ్‌టైమ్స్ ఇలాగే అవుతుంటదన్నమాట మనకి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కొన్నిసార్లు రిట్రేస్‌మెంట్ అవుతది. ఆ రిట్రేస్‌మెంట్ అయితే మళ్ళా బావుంటది. ఎంట్రీ ప్లాన్ బావుంటది. కాకపోతే ఏంటంటే ఇది ఏం గిట్రేస్‌మెంట్ ఏం లేకుండా మార్కెట్ ఏంటంటే పైకి ఫ్లో అయిపోయింది. సో, ఆ విధంగా ఏంటంటే మనకి మార్కెట్‌లో వచ్చిన ఎంట్రీ ఈ ఏరియా ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చుకొని, ఈ చిన్న స్టాప్ లాస్ కాబట్టి ఇక్కడ ఇచ్చుకొని ఎంట్రీ అవ్వడం బెటర్. సో, అది అక్కడ ఎంట్రీ అయిన తర్వాత లైక్ స్టెప్ బై స్టెప్ టార్గెట్‌ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఏంటనేది చూసుకుందాం. సో, ఈ ఏరియాలో ఎంట్రీ అవుతారు. ఫస్ట్ టార్గెట్ ఈ హై. ఈ హై బ్రేక్ అవ్వడం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే వన్స్ ఎంట్రీ అయిన తర్వాత కూడా మళ్ళా ఇంకా మనం కీన్‌గా అబ్జర్వ్ చేస్తుంటారు మార్కెట్‌ని. సో, ఈ హై బ్రేక్ అవ్వాలి. ఈ హై బ్రేక్ అయిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ వస్తది మార్కెట్‌లో. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది వస్తుంటది. సో, అది బ్రేక్ అయితే ఆటోమేటిక్‌గా ట్రెండ్ లైన్ ఉంది కదా! ఈ హైస్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ లిక్విడిటీ పాయింట్స్ మాట. సో, మార్కెట్ ఏంటంటే ఆ లిక్విడిటీ పాయింట్స్‌ని బ్రేక్ చేసేస్తది. సో, ఆటోమేటిక్‌గా బ్రేక్ చేసినప్పుడు ఓవరాల్ ట్రెండ్ లైన్ టార్గెట్ అలా పెట్టేసుకోవచ్చు మనం. ఓవరాల్ ట్రెండ్ లైన్ టార్గెట్ ఈ హై వరకు ఇలా పెట్టేసుకోవచ్చు. అయితే యాక్చువల్లీ చెప్పాలంటే మనకి వెరీ ఫస్ట్ మూవ్‌లోనే ఆ టార్గెట్ అనేది వచ్చేసింది. అయితే ఇలాంటి అయితే లైక్ ఇలా ఆర్డర్ బ్లాక్ విత్ ట్రెండ్ లైన్ ఉంటే ఆటోమేటిక్‌గా మార్కెట్‌ని ఇంకా లైక్ ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు మాట టార్గెట్ అనేది. కాకపోతే మనం చేస్తుంది ఆప్షన్స్. మనం చేస్తుంది ఆప్షన్స్ ఏమవుతదంటే ఇక్కడ ఓకే. టార్గెట్ అనేది ఈ స్టెప్‌లో వచ్చేసింది యాక్చువల్లీ చెప్పాలంటే. ఇక్కడ ఇలా లైక్ ఏదో ఉంది కదా! యాక్చువల్లీ చెప్పాలంటే ఎందుకు ఇక్కడే మార్కెట్ మళ్ళా రివర్స్ అయిందంటే ఇక్కడ లైక్ ఇందాకలా మీకు స్టాప్ లాస్ కొట్టిందని చెప్పాను చూడండి. మీకు ఇందాకలా లైక్ స్టార్టింగ్‌లో నుండి. సో, లైక్ అక్కడ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసిందన్నమాట. ఆ ఆర్డర్ బ్లాక్ చిన్న ఇంబాలన్స్ ఉందన్నమాట. అయితే అది ఇంపార్టెంట్ ఏరియా కాదు. జస్ట్ ఏదంటే ఒక ఇంబాలన్స్ ఉన్నది అక్కడ ఆగిందన్నమాట అంతే అన్నమాట. ఓకే. సో, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసింది. బట్ ఇట్స్ నాట్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్. జస్ట్ ఏంటంటే అక్కడ రిట్రేస్‌మెంట్ ఇస్తదన్నమాట. అయితే అక్కడ మనం అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు. టోటల్ పొజిషన్ ఎందుకంటే చాలా పెద్ద ఎంట్రీ చాలు. ఆ మాత్రం పొజిషన్స్ చాలు. మనం ఓవరాల్ టార్గెట్ అచీవ్ అయిపోయాం కదా మనం. ఉంచుకోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే ట్రైల్ కూడా చేసుకోవచ్చు. ప్రతిసారి ఇలాగే అవుతదని లేదు. ఓకే. చూసారా ఇక్కడ టార్గెట్ ఇక్కడ ఇచ్చిన తర్వాత చాలా సేపు మార్కెట్ కన్సాలిడేట్ అయిపోయింది. మనం గనక ఇంకా మార్కెట్ అప్‌సైడ్ బ్రేక్‌ఔట్ అయ్యి ఉంటది అని చెప్తే మనం చాలా సేపు పేషెన్స్‌గా వెయిట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ పేషెంట్‌గా వెయిట్ చేసిన సరే మనకు భయమేస్తుంటది. ఓకే. మళ్ళా ఎందుకు వచ్చింది పోతదని చెప్పేసి ఎగ్జిట్ అయిపోవడం. ఎగ్జిట్ అయిపోవడం అయితే మంచిదంటాను. నేనైతే ఎగ్జిట్ అయిపోవడమే మంచిదంటాను ఇక్కడ. బికాజ్ లైక్ చాలా మంచి టార్గెట్ వచ్చింది. లేదు ఇంకా ఉన్నది అనుకుంటే లైక్ ఒక లోట ఎంతో టార్గెట్‌ని ట్రైల్ చేసుకోవచ్చు. మనం టార్గెట్ ట్రైల్ చేసుకోవచ్చు. సో, బట్ ఏంటంటే ఇక్కడ కన్సాలిడేట్ అయిపోయింది. ఈ కన్సాలిడేట్ అయిపోయి ఇక్కడ ఒక లైక్ ప్యాటర్న్ ఫార్మ్ చేసుకొని మార్కెట్ మళ్ళా అప్ సైడ్ బ్రేక్‌ఔట్ అయిందంటే ఇక్కడ 2, 3 ఎంట్రీస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే ఓవరాల్ మంచి ఎంట్రీ టాపెస్ట్ లైక్ మీకేంటంటే సబ్జెక్టిఫుల్ ఎంట్రీ ఉన్నది నేనెప్పుడు ట్రీట్ చేస్తుంటానన్నమాట. చెప్పాలంటే మార్కెట్‌లో చాలా చాలా మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. స్కాల్పింగ్స్‌లా కూడా చేసుకోవచ్చు. బట్ అవన్నీ చెప్పుకుంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతది. బట్ స్టిల్ అది మీకు కన్‌ఫ్యూజింగ్‌గా గూడా ఉంటదన్నమాట. సో, అందుకే అవన్నీ టీచ్ చేయడం వేస్ట్ మళ్ళా. ఓకే. రైట్. సో, అది ఫ్రెండ్స్. మీకిక్కడ లైక్ ఓవరాల్ టార్గెట్ అచీవ్ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు టోటల్లీ. లేదంటే హోల్డ్ చేయొచ్చు. బట్ ఆప్షన్స్‌లో అది వర్కౌట్ అవ్వదు. ఇది ఈక్విటీ అనుకోండి. ఈక్విటీ అయితే మీరు కళ్ళు మూసుకొని లైక్ ఈక్విటీ ఎంట్రీ అనుకోండి. స్వింగ్ ఎంట్రీ అనుకోండి. కళ్ళు మూసుకొని హోల్డ్ చేయొచ్చు. ఓకే. సో, బికాజ్ అక్కడ డీకే అనే ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి మనం హోల్డ్ చేయొచ్చు. ఓకే. సో, అది ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ ఎంట్రీ మాట. సో, అప్రాక్సిమేట్‌లీ 1:7 రిస్క్ రివార్డ్ ఎలా వచ్చింది. రిస్క్ రివార్డ్ సంగతి పక్కన పెట్టండి. రిస్క్ రివార్డ్ అనేది మ్యాటర్ కాదు. మార్కెట్‌ని ఎలా ఐడెంటిఫై చేసాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. ఎలా ఐడెంటిఫై చేసాం? నిన్నటి మార్కెట్‌తో కాంబినేషన్ ఇది. ఈ రోజు మార్కెట్‌తో కాంబినేషన్ కాదు. నిన్నటి మార్కెట్‌తో ప్రెజెంట్ కాంబినేషన్. దట్ ఏంటంటే ఫస్ట్ డే టైమ్ ఫ్రేమ్‌లో ఒక కన్‌ఫ్యూజన్. లైక్ డే టైమ్ ఫ్రేమ్‌లో ఏమైంది మనకి, డే టైమ్ ఫ్రేమ్‌లోనో మంచిగా డౌన్ సైడ్ బ్రేక్‌ఔట్ అయిపోయినట్టు కనిపించింది. కానీ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోనేమో లైక్ ఓకే. సారీ ఇక లోడ్ అవుతుంది. ఓకే. హ్యాంగ్ అయింది. సో, రైట్. మీకు ఇందాక కనిపించింది కదా! మళ్ళా ఒకసారి బ్యాక్‌కెళ్ళి చెక్ చేసుకోండి. సో, ఆ విధంగా ఏంటంటే లైక్ ఏమవుతుందంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో స్వీప్ అయింది. కాకపోతే తర్వాత ఏమవుతుంది? ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్‌గా ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత, ఈ ఫ్లాట్‌గా ఓపెన్ అయిన తర్వాత లైక్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ హైని మంచిగా బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది. అప్ సైడ్ క్లోజ్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళా డీప్ రిట్రేస్‌మెంట్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసి మన ఓవరాల్ డైరెక్షన్‌కి అయితే ఎళ్ళింది. సో, అది ఈరోజు టోటల్ ఎక్స్‌ప్లనేషన్. సో, మీకు నచ్చిందా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా పాయింటర్, కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి.
ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా డైలీ పోస్ట్ చేయడానికి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.